వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒక బిగ్ స్కెచ్ చేశాడు. అది ఒక బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఈ స్కెచ్ ఏంటి, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ, అంటే ఎన్నికల్లో ఓటమి నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్నటువంటి ఆ పార్టీ నేతలను కూడా ఒక్కొక్కరుగా జంపింగ్లు చేస్తూ ఆ పార్టీకి కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. దాంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీని ఎలా కాపాడుకోవాలనే దానికి సంబంధించి ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులైతే వేస్తున్నారు. అంటే జగన్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూడా కాంగ్రెస్ లీడర్కు గాలం వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆయన మాజీ మంత్రులు శైలజానాథ్ని కూడా వైసీపీలోకి ఆహ్వానించుకున్నారు. అలాగే అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి పల్లంరాజు కావచ్చు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి కావచ్చు, మాజీ ఎంపీ హర్ష్ కుమారు, అలాగే ఉండవల్లి అరుణ్ కుమారు, వీళ్ళంతా కూడా వైసీపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. వీరందరూ కూడా వైసీపీలోకి వస్తే వాళ్ళందరికీ కూడా అంటే మంచి స్థానాన్ని కూడా కల్పిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు ఒక సమాచారం. అయితే ఇక రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే గతంలో ఇక్కడ యూపీఏ ప్రభుత్వం ఒక వెలుగు వెలిగినప్పుడు కూడా రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిపోయింది. వీరిలో చాలామంది తెలుగుదేశం పార్టీ, అటు బీజేపీ, ఇక అనేక పార్టీల్లో కూడా వెళ్ళిపోయారు. చాలామంది సైలెంట్ అయిపోయారు. ఇటువంటి నేపథ్యంలో ఈ లీడర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఆహ్వానం మేరకే మాజీ మంత్రి శైలజానాథ్ కూడా వైసీపీ కండుగా కప్పుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందుకోసం లీడర్లు కొంత త్వరగా వైసీపీ కండుగా కప్పుకోబోతున్నట్టు మిగిలిన సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లంతా కూడా త్వరలో ఆ పార్టీలో చేరేందుకు ఒక మంచి ముహూర్తం చూసుకొని, అలాగే వైసీపీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లెక్కలు వేసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మాజీ మంత్రి మంత్రి అయినటువంటి పల్లంరాజు గారు రాజకీయంగా దూరంగా ఉన్నారు. ఆయన తర్వాత ఇప్పుడు వైసీపీలో చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఒక సమాచారం మనకైతే తెలుస్తుంది. మరి చూడాలి ఆయన చేరుతారా లేదని. మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన కూడా వైసీపీలోకి ఆహ్వానించారన్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా ఫ్యాన్ పార్టీలో చేరాలని కోరినట్టుగా సమాచారం. అయితే ఇవంతా కూడా అనంతపురం జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి రఘువీరారెడ్డి కూడా వైసీపీలో చేరమంటూ కూడా ఆహ్వానం పలికినట్టుగా తెలుస్తుంది. అంటే కొద్ది రోజులుగా రాజకీయంగా ఈ యొక్క వార్తలు ఏవైతే ఉన్నాయో కొంత దుమారాన్ని కూడా రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. రఘువీరారెడ్డి తన సొంతూరైనటువంటి ఆయన సొంతూరులో కూడా వ్యవసాయ పనుల్లో కూడా నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఈ లీడర్లంతా కూడా వైసీపీలో చేరితే మరి పార్టీకి మరింత బూస్ట్ అవుతుందనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలు వేసుకుంటున్నారు. వాస్తవానికి ఏంటంటే 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త లీడర్లకు, జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కానీ 5 ఏళ్ళు తిరిగేసరికి ఆ లీడర్లంతా ఇక్కడ తేలిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా వారు కొత్త వారికి అవకాశం ఇస్తే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వీరి స్థానంలో పాత లీడర్లని మళ్ళీ పాత వారికి అవకాశం ఇచ్చే దిశగా, కాంగ్రెస్ పార్టీలో నుండి ఎవరైతే సైలెంట్ అయిపోయారో రాజకీయంలో కురువృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆ రకంగా పార్టీలో కాంగ్రెస్ లీడర్లందరూ కూడా చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని ఏపీలో లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ బీజేపీ కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ వైసీపీ ఉనికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తారా ఏందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఎంపీ విజయసాయిరెడ్డి కావచ్చు, కొందరు ఎమ్మెల్యేలు, రాజ్యసభ్యులకు కూడా రాజ్యసభ సభ్యులకు కూడా వీళ్ళందరూ కూడా జగన్ పార్టీకి గుడ్ బై చెప్పి వీళ్ళందరూ కూడా పార్టీకి దూరం అయిపోయారు. కొంతమంది టీడీపీ, జనసేన కూడా చేరిపోయారు. ఇలాంటప్పుడు ఇప్పుడు వైసీపీ లీడర్ లేకుండా పోయారు. ఆ స్థానంలో కాంగ్రెస్ లీడర్ని, ఇక్కడ సీనియర్లను కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే అటు షర్మిలకు కూడా చెక్ పెట్టినట్టుగా అవుతుందనేసి కూడా భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో వైసీపీలోకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కనుక వస్తే ఇక్కడ షర్మిలకు తనకు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తలనొప్పిగా మారినటువంటి షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో మరి ఆమెను ఏ విధంగా ఎంతసేపు పార్టీని బలోపేతం చేసే దిశగా కాకుండా కేవలం తన అన్నని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అటు కాంగ్రెస్కు
ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏమన్నా చెక్ పెట్టేటువంటి ఆలోచన ఉందా? నిజంగా సీనియర్లు తీసుకుంటే వాళ్ళకి మళ్ళీ రాజకీయంగా ప్రజల్లో తిరిగేటువంటి అవకాశం ఉంటుందా? మరి తిరిగితే వాళ్ళకి మళ్ళీ ప్రజలు పట్టం కడతారా? తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వస్తారా లేదనేది కూడా ఇక్కడ రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఏదేమైనా ఏం జరుగుతుందని తెలియాలంటే మరి కొన్ని రోజులైతే మనం ఆగాల్సిందే. చూద్దాం. ఈ వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి.